ఏంటి రణ్వీర్, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఫోన్ చేసి మరీ వెంటనే రమ్మన్నావు? కొంప మునిగిపోతుంది, కానీ నా కొంప కాదు, నీ కొంప. ఏం మాట్లాడుతున్నావు రణ్వీర్? అమరేంద్ర నీ కోసం చేస్తున్న వేట వేగం చేశాడు, చాలా దగ్గరగా వచ్చేశాడు. అమర్ నా కోసం వెతుకుతున్నట్టు తెలుసు, దగ్గరకు రావడం ఏంటి? మొన్న అమరేంద్ర నా లాయర్ని కిడ్నాప్ చేసి నా వైఫ్ ఎవరని టార్చర్ పెట్టాడు. అవును మేడం, 2 రోజులు నన్ను బంధించి కొట్టిన చోట కొట్టకుండా కొట్టొదిలేశారు. వాళ్ళతో ఏమైనా చెప్పావా? లేదు మేడం, వాళ్ళు ఎంత కొట్టినా నాకేం తెలియదని చెప్పాను. నేనిచ్చిన డబ్బుకి న్యాయం చేశాడన్నమాట. అంతేకాదు మనోహరి, అదే రోజు అమరేంద్ర నా ఇంటికి వచ్చాడు, నీ గురించి వెతికాడు. వాట్? మొన్న అంజు హాస్పిటల్లో ఉంది కదా, ఆ రోజంతా అమర్ బ్లడ్ కోసం తిరిగాడు. ఆ రోజు అమరేంద్ర వెతికింది బ్లడ్ కోసం కాదు, నీ కోసం. కావాలంటే చూడు. చూసావా, ఆ రోజు నేను ఇంటికి రావటం 1 మినిట్ లేట్ అయినా మన ఇద్దరి పెళ్లి ఫోటో అమర కంట పడేది. టైంకి నేను వచ్చాను కాబట్టి మన పెళ్లి ఫోటో నాతోనే తీసుకెళ్ళిపోయాను. ఆ టైంలో నేను ఫోన్లో మాట్లాడింది నీతో నేనని అమరేంద్ర కనిపెట్టేశాడు. నా ఫోన్ నుంచి నీ నెంబర్ తెలుసుకోవాలనుకున్నాడు. లక్కీగా అది జరగలేదు, కానీ అతి త్వరలో అమరేంద్ర నేను కనిపెడతాడు మనోహరి.